హాయ్ అండి అందరికీ. చాలా డేస్ అయిందండి నేను లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేసి. ఏమైందో ఏంటో తెలియదు కానీ నా లాంగ్ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయండి. ఎంత వెతికినా రావట్లేదు. సో నా బ్యాడ్ లక్ అనుకుని చెప్పేసి నేనైతే ఇప్పటి నుంచి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. మా నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. రోటి పచ్చడి చేసి పెట్టమంటే మా నాన్నమ్మ చేసింది. ప్రాసెస్లోకి వచ్చేద్దామా అండి. దోసకాయలు బాగా కడిగి కట్ చేసుకొని మినప్పప్పు అయితే వేపుకోవాలండి. మినప్పప్పు వేపుకున్నాక అందులో జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి బాగా దోరగా వేయించుకోవాలండి. ఇవి దోరగా వేయించుకున్నాక పక్కకి తీసుకుని పచ్చిమిరకాయలు కూడా అటు ఇటు కాకుండా మధ్య రకంగా మంట పెట్టి వేయించుకోవాలండి. బాగా పెద్ద మంట పెట్టినా ఏగవంటి పచ్చిమిరకాయలు రోట్లో నలగాలంటే దోరగా కమ్మగా వేయించుకోవాలండి. ఆ తర్వాత కొంచెం నూనె పూసుకొని దోసకాయ ముక్కలు కూడా బాగా బాగా వేయించుకోకూడదండి, మధ్య రకంగా వేయించుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆ దోసకాయ ముక్కలు కూడా బాగా వేయించుకున్నాక టమాటో ముక్కలు కూడా బాగా వేయించుకోవాలండి. గుజ్జు కానీ మనం రోట్లో వేసుకుంటే మన మాట విని పచ్చడి అంతా నలిగిపోయేలాగా వేయించుకోవాలండి. శుభ్రంగా ఎంత వేయించుకుంటే పచ్చడి రుచి అంత కమ్మగా అంత టేస్టీగా ఉంటుందండి. చింతపండు అయితే ముందే నానబెట్టేసుకుని గుజ్జులో ఉంచుకున్నామండి. టమాటాలు కూడా బాగా మగ్గించేసుకుని వేపేసుకుని ఇంకా ఆలస్యం ఎందుకు రోట్లో శుభ్రంగా కమ్మగా కుమ్మేసుకోవడమే. రోట్లో కుమ్ముకోవడం కూడా చూపిస్తాను చూడండి. నానమ్మ కుమ్మింది. ఇప్పుడు మనకంత ఓపికలు ఎక్కడ ఉంటున్నాయండి. మిక్సీలో ఆడుకుని తినడమే పెద్ద గగనం అయిపోతుంది. ఇంకా రోట్లో కుమ్ముకోవడమా మన వల్ల అయితే కాదు. ఎలాగైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనుకోండి. చూడండి రోట్లో పచ్చడి అయితే మా నాన్నమ్మ ఎలా రుబ్బుతుందో నేను చూపిస్తాను. నేను చూపించినట్టుగా ఈ స్టైల్లో రోటి పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు ఒప్పుకుంటే చేసుకోండి, లేకపోతే నాకులాగే నానమ్మతోనో అమ్మమ్మతోనో చేంజ్ చేసుకోండి. అఫ్కోర్స్ అడిగితే చేసి పెడతారు మా నానమ్మలు అమ్మమ్మలు. మనమైతే చేసుకోలేమండి. రేపొద్దున మన జనరేషన్కి ఎలా ఉంటుందో ఏంటో కానీ నాకైతే ఈ రోటి పచ్చడి తినగానే ఇంకా మొత్తం ఈ ప్రపంచాన్ని మర్చిపోయిన అంత రుచిగా ఉందండి. చాలా బాగుందండి. ఎలాగైనా రోట్లో కుమ్మింది చాలా టేస్టీగా ఉంటుందండి. మిక్సీలో వేసింది అంత టేస్టీగా ఉండదు. నాకైతే అలా అనిపిస్తుంది. నాలా ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ స్టైల్లో పచ్చడి చేసుకోండి, నోట్లో పెట్టుకోగానే అమోఘమైన రుచి నాకైతే అనిపించింది. మీకు ఇంకా ఏమైనా వంటలు కావాలితే నన్ను అడగండి, నేను పెడతాను. కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈ మధ్యలో అయితే 1 వీక్లో నాకైతే 7 మంది సబ్స్క్రైబ్ చేశారు. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తే నేను మీరు అడిగిన వంటలన్నీ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. లాస్ట్లో తాలింపు వేసేసుకోనండి. తాలింపు కూడా చాలా దోరగా వేయించుకోవాలండి చిన్న మంట మీద, లేకపోతే మాడిపోతే తాలింపులోనే ఉంటుందండి పచ్చడికి రుచి. నేను ముందు టమాటాస్ వేసినప్పుడు దోసకాయలు వేసినప్పుడు ఉప్పు వేసాను. మీరు ఉప్పు చెక్ చేసుకుని వేసుకోండి. సో అంతే, కమ్మనైన రోటి పచ్చడి రెడీ అండి. ఈ స్టైల్లో రోటి పచ్చడి చేసుకోండి, కూరల అవసరం కూడా లేదు, శుభ్రంగా తినేస్తాం. నా రోటి పచ్చడి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోటి పచ్చడిలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఇంకా కమ్మగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.